నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్చిరెడ్డి దంపతుల దాతృత్వం మరవలేనిది. జీవన వృద్ధాశ్రమం పునః నిర్మాణ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వల్లే 2 ఏళ్ల పాటు స్టీల్ ప్లాంట్ పనులు ఆగిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపాటు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వల్లే 2 ఏళ్ల పాటు స్టీల్ ప్లాంట్ పనులు ఆగిపోయాయని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆరోపించారు. కడప నగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత తన ప్యాకేజీ కోసం కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ను తాకట్టు పెట్టింది చంద్రబాబేనన్నారు. 2018లో ఎన్నికల స్టంట్లో భాగంగానే కంబాల దిన్నె వద్ద స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గొప్ప సంకల్పంతో స్టీల్ ప్లాంట్కు భూమి పూజ చేశారన్నారు. భూసేకరణ, నీటి కేటాయింపులు, విద్యుత్, అంతర్గత రోడ్లు, పర్యావరణ అనుమతులు, సిఎఫ్ఈ వంటి వాటి కోసం 700 కోట్లు ఖర్చు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జేఎస్డబ్ల్యూ వంటి దేశంలోని అతిపెద్ద సంస్థను కడపకు తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇది క్రెడిట్ చోరీ కాదా, చరిత్రను తిరగరాసే ప్రయత్నం కాదా అని ధ్వజమెత్తారు. 5 ఏళ్లు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ఏమీ చేయలేదని చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు. జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కార్యరూపంలోకి తెచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని అనుమతులు, మౌలిక వసతులు ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే 2 ఏళ్లు ఆపిందన్నారు. కాదంబరి జత్వాని అనే మహిళ కోసం జిందాల్ యాజమాన్యాన్ని వేధించి సీనియర్ ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదు చేసిందని గుర్తు చేశారు. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏదో ఈయనే జిందాల్ సంస్థను గత ఈ 2 సంవత్సరాలుగా ఒప్పించి ఆ సంస్థకు నేను తీసుకొచ్చాను అని చెప్పి మరి నిన్న మాట్లాడడం జరిగింది. దానికి నిన్న సజ్జన్ జిందాల్ గారు ఒక రీట్వీట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సజ్జన్ జిందాల్ గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ, హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ టు శ్రీ సజ్జన్ జిందాల్ గారు and the entire JSW team on the restart of the steel plant project in Kadapa అని చెప్పి ఆయన శుభాకాంక్షలు సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే, దానికి స్పందించి సజ్జన్ జిందాల్ గారు ఒక రీట్వీట్ చేయడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడంటే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విషెస్ శ్రీ వైఎస్ జగన్ గారు. From the early approvals under your government to this commitment today, the journey reflects sustained effort. ఇది చూడండి, ఎవరిది? మేము రాయలేదు, ఇది సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్వీట్కు రీట్వీట్ చేస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, ఫ్రమ్ ది ఎర్లీ అప్రూవల్స్ అండర్ యువర్ గవర్నమెంట్, గతంలో మీ ప్రభుత్వం అందించిన సహాయ సహకారాల వల్ల, మీరిచ్చిన తోడ్పాటు వల్ల మరి ఈరోజు మేము ఈ పరిశ్రమ ముందుకు తీసుకెళ్లేదానికి మాకు అన్ని విధాలుగా ఉపయోగపడ్డాయి అని చెప్పి మరి ఆయన చెప్పిన మాటలు ఇవి. మేము చెప్తున్న మాటలు కాదు, సజ్జన్ జిందాల్ గారు చెప్తున్న మాటలు. మరి నిన్న మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు తీరు చూస్తూ ఉంటే, మరి ఆయన ఈ 2 సంవత్సరాలుగా సజ్జన్ జిందాల్ గారిని బతిమలాడుకొని మరి ఆ సంస్థకు నేను మళ్ళీ తీసుకొచ్చాను, మరి ఇక్కడ పరిశ్రమ స్థాపించడానికి నేను అన్ని రకాలుగా నేను తీసుకొచ్చానని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. చివరకు జేఎస్డబ్ల్యూ యాజమాన్యాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? మరి మన కడపకు రావాల్సిన ఉక్కు పరిశ్రమను ప్రత్యేక ప్యాకేజీ కోసం మరి దాన్ని కూడా, ఉక్కు పరిశ్రమను కూడా తాకట్టు పెట్టాడు. ఎక్కడ ఆ పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళలేదు. మరి 2018వ సంవత్సరంలో ఎక్కడ శంకుస్థాపన చేశాడంటే, ఆయన కంబాల దిన్నె గ్రామంలో శంకుస్థాపన చేశాడు, శిలాఫలకం వేశాడు. మరి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా,
తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా మీ నాయకుడు కంబాల దిన్నెలో శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం చేశాడు కదా, శిలాఫలకం వేశాడు కదా, అక్కడ ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు పనులు చేశాడు? మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సున్నపురాళ్లపల్లెలో మరి ఆయన శంకుస్థాపన చేశాడు కదా, అక్కడ ఏ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాడో ఒక్కసారి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మీరు వస్తారా? మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. కంబాల దిన్నెకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం, సున్నప్రాళం పల్లికి కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుకునేది ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఈ పరిశ్రమ త్వరితగతిన పూర్తి చేసి మీరు చెప్పినట్టుగానే 2 సంవత్సరాలు ఆ పరిశ్రమను పూర్తి చేసి మరి ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛను పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సమాజ సేవకే తమ జీవితాన్ని అంకితం చేసి తాము సమాజానికి చేయగలిగినంత చేయాలనే పట్టుదలతో అహర్నిశలు కృషి చేస్తూ జీవని వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి దానిని చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్కు అంకితం చేసిన మాచిరెడ్డి దంపతుల దాతృత్వం మరవలేనిదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపారు. ఈరోజు సిద్ధావటం మండలం నేకనాపురం గ్రామం వద్ద 2 ఏళ్ల క్రితం మాచిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న జీవని వృద్ధాశ్రమాన్ని సిఆర్ ఫౌండేషన్కు బదలాయిస్తూ పునః నిర్మాణ కార్యక్రమాన్ని సిఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కె నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధాశ్రమానికి సిఆర్ ఫౌండేషన్ కోసం తన ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు కేటాయిస్తున్నానని, ఇదే కాకుండా భవిష్యత్తులో ఆశ్రమ అభివృద్ధికి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. మాచిరెడ్డి దంపతులు తమ జీవితాన్ని పేద ప్రజలకే అంకితం చేసినట్లు భావిస్తున్నట్లు, వారి ఉద్యోగ విరమణ బెనిఫిట్స్తో పాటు వారి సంపాదన కూడా 3 ఎకరాల్లో కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆశ్రమాన్ని నిర్మించి సిఆర్ ఫౌండేషన్ ద్వారా నడపడానికి ముందడుగు వేయడం ఆ దంపతుల ఆదర్శ భావాలకు నిదర్శనమన్నారు. అనంతరం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాచిరెడ్డి దంపతుల దాతృత్వం, వారి విశ్వసనీయత, నిజాయితీ, సమాజం పట్ల వారికి ఉండే అంకిత భావాన్ని వివరించారు. మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మన చంద్రరాజేశ్వర ఫౌండేషన్ ఎంతో ఐదు. ఇప్పుడు విశ్వనాథ్ వాళ్ళ కూతురు బర్త్డే అంట, ఆ బర్త్డే కేక్ బదులు 1500 రూపాయలు దీనికి పంపించాడు. 1500 18,000 ముందు రావని కూడా వచ్చిపోయింది. దీన్ని దావత్ చేస్తుంది. కేవలం దర్శనం కాకుండా వెనక ఇంకా జాగా ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది. మీరు ఫోన్పే ఓపెన్ చేసి దాన్ని క్లిక్ చేస్తే మీ ఇష్టం, ₹1 బదులుకొని 5 లక్షల రూపాయలు దాకా వేయచ్చు. దీనిలో మ్యాక్సిమం 5 lakhs. ఇప్పుడు మీ హార్వెస్ట్ చేసేటువంటి ఫ్యూచరు దీనిలో లాస్ట్ మామూలుగా అయితే గతంలో జీవన వృద్ధాశ్రమం మన సంజయ్ బాబు గారు, మాచెడ్డి గారు ఇద్దరు కలిసి వారి సొంత నిధులతోటి భవనాన్ని, వృద్ధాశ్రమాన్ని స్థాపించి ప్రారంభించారు. కానీ వయోభారం వల్ల దాన్ని నడిపించడం కష్టమవుతుంది. వారు భారతదేశంలో ఉన్న చంద్రరాజేశ్వరరావు గారి ఆధార ఫౌండేషను వృద్ధాశ్రమం చాలా ఆదర్శంగా నడుస్తుంది కాబట్టి మీకు దీన్ని అంకితం చేస్తున్నాం, వచ్చి నడిపించుకోమని చెప్పి నన్ను ఆహ్వానించారు. ఆ ప్రకారం సిఆర్ ఫౌండేషన్ తరఫున మేమంతా వచ్చాం. వస్తే ఇదంతా కలిపి సిఆర్ ఫౌండేషన్కి రాసి ఇచ్చేశారు. వారు కూడా దీనిలో ఉంటారు, కానీ ఈ ఆస్తి మొత్తం కూడా సిఆర్ ఫౌండేషన్ తరఫున ఉండి దీన్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ బాగా అభివృద్ధి చేస్తాం, భారతదేశంలో నెంబర్ 1 ఓల్డ్ ఏజ్ హోమ్ అది. అట్లాగే ఇక్కడ కూడా ఈ కడపలో, గూడూరులో, గుంటూరు దగ్గర ల్యాండ్స్ యాత్ర కొంతమంది ఇచ్చారు. వాళ్ళ సహాయంతో ఫస్ట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కడపలో స్టార్ట్ చేస్తున్నాం, త్వరలో గూడూరులో ప్రారంభిస్తాం, తర్వాత గుంటూరులో ప్రారంభిస్తాం. ఆ విధంగా చంద్రరాజేశ్వర గారి పేరుతోటి ఈ విస్తృతంగా ఓల్డ్ ఏజ్ హోమ్ సేవలు చేయాలి. ఎందుకంటే సమాజం ఉందంటే వృద్ధులు సాక్రిఫైస్ కాకుండా
వృద్ధుల త్యాగాలు లేకుండా ఈ సమాజం లేదు. చంద్రశేఖర్ ఒకటే చెప్పారు, ఈ సమాజానికి త్యాగం చేసినట్టు వృద్ధుల్ని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మీరని చెప్పారు. ఆ ఉద్దేశంతో తీసుకున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే ఈ కుల కొట్లాట్లు, మత కొట్లాట్లు, ప్రాంతీయ కొట్లాట్లు, అవినీతి కొట్లాట్లు, ఖర్చు సాధింపులు, ఈ విధంగా రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి ప్రమాదం చేసింది. ఏ రాజకీయ వ్యవస్థ పవిత్రంగా ఉండాలని కోరుకున్నారు చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, ఏ రాజకీయ వ్యవస్థ పవిత్రంగా కోరుకుంటున్నాం అందరం, ఆ రాజకీయ వ్యవస్థ కలుసు తీసేటువంటి స్థాయి వచ్చేస్తూ ఉంది. చాలా బాధాకరం. అందుకే ఈ సమాజానికి అభివృద్ధి పరిగే పద్ధతుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సిఆర్ ఫౌండేషన్ నుంచి మా సేవలు అందించి వృద్ధులకు సేవ చేస్తూ ఈ నిరుద్యోగ యువకులకి స్కిల్ డెవలప్మెంట్ మీద, సోషల్ డెవలప్మెంట్ మీద, హెల్త్ డెవలప్మెంట్ మీద ఈ విధంగా బహుముఖ కార్యక్రమం సాగించేందుకు నేను నిర్ణయించాను. వామపక్ష పార్టీల్లో ఆధ్వర్యంలో ఒక జరిగితే ఒక మంచి జరుగుతుందని ఒక నమ్మకం. ఈరోజు ఎందుకంటే 2022లోనే ఈ వృద్ధాశ్రమాలను ప్రారంభించడం జరిగింది ఆ రోజు. కానీ ఎందుకంటే మధ్యలో ఎన్నో కారణాల వల్ల వాళ్ళకు వృద్ధాప్యం వచ్చింది, మెయింటైన్ చేసే పరిస్థితులు లేక ఈ మంచి ఒక సంస్థకు సిఆర్ ఫౌండేషన్ దానికి అప్పచెప్పడం చాలా అభినందనీయం. మా నియోజకవర్గంలో ఇది ఒక మంచి వృద్ధాశ్రమం, భవిష్యత్తులో కూడా మంచిగా ఈ వృద్ధాశ్రమం రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రాల్లోనే బాగా పేరొందుతుందని పూర్తిగా విశ్వసిస్తూ నమ్ముతూ, అదేవిధంగా మరొకసారి నేను మనసారా సంజీవమ్మ గారిని, వాళ్ళ మాచిరెడ్డి గారి ఇద్దరికి కూడా అభినందన తెలియజేస్తూ మంచిది. పెద్దలు, సీనియర్ నాయకులు, సీనియర్ కమ్యూనిస్టు యోధులు పెద్దలు నారాయణ గారు సిఆర్ ఫౌండేషన్ తరపున బాధ్యత తీసుకొని ఈ ఈ ఓల్డేజ్ హోమ్ని మరింత డెవలప్ చేసి ముందుకు తీసుకుపోయేదానికి ముందుకు రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎంతో అంకితభావంతో చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మా నియోజకవర్గంలో చేయడం చాలా సంతోషము. ఈ ఓల్డేజ్ హోమ్కి మరింత డెవలప్ అయ్యేదానికి మా వంతు కూడా మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. పవిత్రమైన హజ్ ఉమ్రా యాత్రలకు తీసుకెళ్లేందుకు కడప నగరంలో న్యూ రోషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. కడప నగరంలోని 29వ డివిజన్ హాజీ రహమతుల్లా వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ రోషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని అంజాద్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విధాల అర్హులుగా ఉంటున్న వారు నేడు న్యూ రోషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థను ప్రారంభించడం జరిగిందని, పవిత్ర యాత్రలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. పవిత్ర స్థలాలైన మక్కా, మదీనా ప్రాంతాలకు ప్రజలను తీసుకెళ్లి వారు ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయడం ఈ ట్రావెల్స్ ప్రత్యేకతలన్నారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణానికి వీరి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే వీరి వ్యాపార కార్యకలాపాలు దినదినాభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. محب الفقراء والغرباء والمساكين سيد الثقلين نبي الحرمين امام القبلتين وسيلتنا في الدارين وسيلتنا في الله واسم جبرائيل خادمه والبراق مركبه والمعراج سفره وسدره المنتهى مقامه وخاب خوزين وسلم بچند خیر تو قائل میں ہماری دعاؤں کو قبول فرما آمین. ان اللہ وملائکته یصلون علی النبی یا ایھا الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما. الصمد لم یلد ولم یولد ولم یکن له کفوا احد. ان اللہ وملائکته یصلون علی لا اله الا اللہ محمد رسول اللہ صلی اللہ علیہ وسلم. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ మా గురువు గారైన రోషన్ అలీ షా ఖాదరీ గారి చేతుల మీదుగా న్యూ రోషన్
ఉమ్రా మరియు జియారా టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన మరి ఈరోజు ఆఫీస్ని మరి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మరి పెద్దలు మన గురువు గారైన ఆయన చేతుల మీదుగా మరి ఈరోజు ఈ ఉమ్రా మరి జియారత్కు సంబంధించిన ఈ ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇవాళ ప్రతి ముస్లిం సోదర సోదరులందరూ కూడా పవిత్ర మరి ఉమ్రా మరి హజ్ యాత్రకు వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి మరి వాళ్ళకందరికి కూడా ఒక మంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంతో అవసరం. దానికి తోడుగా ఎంతో అనుభవం కలిగిన మరి అదేవిధంగా మా గురువు గారైన ఆశీస్సులతో మరి ఈరోజు న్యూ రోషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి వీళ్ళు చాలా అనుభవజ్ఞులతో మరి మత పెద్దలతో మరి గురువులతో కూడా ఈ టూర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక మంచి ప్యాకేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మక్కా మదీనాలో యొక్క జియారాత్లన్నీ కూడా చేయించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా కడప నగర ప్రజలే కాకుండా మరి కడప జిల్లా ప్రజలందరూ కూడా మరి ఆఫీస్ని ఒకసారి సందర్శించండి, వాళ్ళకు సంబంధించిన ప్యాకేజెస్ని ఒకసారి పరిశీలించండి. ఖచ్చితంగా వాళ్ళు మంచి ప్యాకేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మంచి సదుపాయాలతో. మరి హరం షరీఫ్కు అతి దగ్గరలో మరి హోటల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి బోర్డింగ్ మరియు లాడ్జింగ్ అన్నీ కూడా మరి వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా మక్కా మరి మదీనాలో కూడా అతి సమీపంలో కూడా లాడ్జెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రెండు ప్రాంతాల్లో కూడా మరి ఆయా ప్రాంతంలో ఉండే మరి జియారత్లను కూడా చేయించడం జరుగుతుంది. మరి ఏసీ బస్సుల్లో మరి అన్ని ప్రత్యేకమైన సదుపాయాలు మరి ప్రయాణికులకు యాత్రికులకు కల్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ ఆఫీస్కి విజిట్ చేసి మరి ఈ ఆఫీస్ మన రహమతుల్లా స్ట్రీట్ చాంద్పీర గుమ్మజ్ సందులో మరి ఈ ఆఫీస్ ఉంది. ఖచ్చితంగా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫీస్ని విజిట్ చేసి వాళ్ళు ఏదైతే ప్యాకేజెస్ ప్రకటించారో ఆ ప్యాకేజెస్ని ఒకసారి పరిశీలించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి ట్రావెల్స్ ద్వారా వెళ్ళాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఎందుకంటే గురువు గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ అల్లా యొక్క దీవెనలు కూడా ఖచ్చితంగా ఈ టూర్స్ మరియు ట్రావెల్స్ పైన ఉంటాయి. ఖచ్చితంగా ఏదైతే ఒక నమ్మకంతో విశ్వాసంతో మరి ఒక మంచి సేవాభావంతో మరి ఈరోజు ఈ ట్రావెల్స్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశలో మరి ఈ ట్రావెల్స్ మరి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో ముందడుగు వేస్తారు. కాబట్టి మరొకసారి అందరు కూడా ఒకసారి మరి ఆఫీస్కి విజిట్ చేసి మరి అన్ని టూర్స్ సంబంధించిన ప్యాకేజెస్ అన్ని కూడా పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా ఈ టూర్స్ ద్వారా మరి మక్కా మరియు మదీనాకు మరి ఉమ్రాకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. यहाँ पर आज हम अमजद बादशाह की सदारत में न्यू रोशन टूर्स और ट्रैवल्स की इफ्तिताह किए हैं. फर्म का नाम है न्यू रोशन टूर्स एंड ट्रैवल्स उम्रा एंड ज़ियारत इंडिया प्राइवेट लिमिटेड. बहुत ही काविशों के बाद इस ऑफिस को शुरू किया गया है और इसके साथ बहुत ही अरमान लगे हुए हैं, बहुत ही ख्वाहिशात लगे हुए हैं. कम से कम पैकेज में लोगों को उम्रा और ज़ियारत कराने की ख्वाहिश रखते हैं. यहाँ से हैदराबाद तक जाने की ज़िम्मेदारी आप हजरात की होंगी. हैदराबाद से यहाँ से फ़्लाइट उड़ेगा तो सीधा मदीना पहुँचेगा. मदीना से फिर वहाँ 7 दिन के बाद मक्का चले जाएंगे. उम्रा होने के बाद फिर वहाँ से वापस सीधा हैदराबाद वापस आएंगे. ये पूरा 15 दिन का पैकेज होगा. सारी सहूलतें अच्छी से अच्छी सहूलतें दी जाएंगी. मदीना में रिहाइश यानी रहने के लिए होटल बिल्कुल क़रीब रहेगी, कम से कम 300 फीट के फासले पर रहेगी. और मक्का में
थोड़ा दूर होगा क्योंकि हरम शरीफ का अहाता ज़्यादा बड़ा है, इस हिसाब से 400 फीट का फासला होगा, जो कि पैदल चलने के काबिल है, किसी किस्म की तकलीफ़ नहीं होती। और ये बात इसलिए यकीन से कह सकता हूँ मैं कि पिछले मैं खुद जाके आया हूँ, रह के आया हूँ, उन्हीं होटलों में बात तय कर लिया हूँ, इसलिए यकीन से कहता हूँ ज़्यादा तकलीफ़ किसी को नहीं रहेगी। हर तरीके की सहूलत का सारा इंतज़ाम हम कर चुके हैं, बस इससे ज़्यादा और कुछ कहने की ज़रूरत नहीं पड़ेगी क्योंकि सारी तफसीलात आप अमजद बादशाह सुना चुके हैं। खुदा हाफिज़, शुक्रिया। అస్సలాము అలైకుం అందరికీ కడప పట్టణ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం, ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మా గురువర్యులు అల్ రోషన్ అలీ సాహెబ్ గారు మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ కడపకు ఇచ్చేసి మా గురువర్యులు చేతుల మీదుగా ఇక్కడ ఓపెన్ చేసి ఆయన ఇక్కడికి వచ్చి కడప ప్రజలకు కూడా నేను సేవ అందించాలా, నేను చూసి వచ్చాను, నేను అక్కడ ఉండి అన్ని విధాలా విచారించుకొని సమీపంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలో అన్నీ చూసుకొని వచ్చాను. కాబట్టి నేను స్వయంగా దీన్ని లీడ్ చేస్తూ నేను కడపలో కూడా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నా అని నన్ను మా సోదరుడు అమ్జద్ భాయ్ గారిని, గౌసుల్ ఆజం గారిని, అదేవిధంగా మా ఇలియాస్ గారి అయితేనేమి, స్థానిక కార్పొరేటర్లు, అదేవిధంగా నా సోదరుడు హాజీ ఈ ఏరియాలోనే ఉంటారు, వీరందరిని పిలిపించి మమ్మల్ని కూడా మీరు ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు గురువర్యులకు ప్రత్యేక నా ధన్యవాదాలు. అదేవిధంగా కడప పట్టణ ప్రజలందరికీ విన్నవించుకుంటా, ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో చాందిల్ గుమ్మస్ సమీపంలో వైవి స్ట్రీట్ పోయే దారిలో సెంటర్లో ఈ ఆఫీస్ ఉంది, రండి, ఇక్కడ కూర్చొని ఆయన ఏ లాభంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం లేదు, ఆయనకు మేము ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే స్వతహాగా ఆయన ఒక పీర్ సాహెబ్, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ఖచ్చితంగా కడపలో ఎప్పుడు వినని రేటు ఇచ్చి మనకందరికీ మంచి సౌకర్యం కల్పిస్తారని ఆయనకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది బాగా జరగాలని, మంచి పేరు సంపాదించుకోవాలని నేను అల్లాహ్ తఆలాను కోరుకుంటున్నాను. వేంపల్లెలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఈవో సుభాష్, పాలక మండలి చైర్మన్ ఏపీ రమణలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ అర్చకులు హరిప్రవీణ్, తిరుమల వేణు స్వాముల నేతృత్వంలో స్వామి అమ్మవార్లను పల్లకిపై కొలువు తీర్చి ఆస్థానం పూజలు నిర్వహించామన్నారు. అనంతరం భక్తులు పల్లకిని భుజాలపై మోసుకుంటూ అర్చకుల వేద మంత్రోచ్చారణతో మంగళ వాయిద్యాలు, మహిళల కోలాటం నడుమ గర్భగుడి చుట్టూ ప్రాకారోత్సవం చేశారు. తాత్కాలిక ఉభయదారులు ప్రత్యేక పూజలు ఈ సందర్భంగా నిర్వహించారు. అనంతరం వారిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈయన గుడి చుట్టూ తిరుగుతూ అంటాడా? శ్రీ శ్రీనివాసః సుప్రసన్నో విజయాద. శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం, వేంపల్లి, కడప జిల్లా. శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానమైనటువంటి గ్రామ నడిబొడ్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి శనివారము స్వామివారి ప్రాకారోత్సవము ఆలయ అధికారుల పర్యవేక్షణలో ధర్మకర్తలి మండలి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్తజన సందోహం మధ్య గోవిందనామ స్మరణతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ వారం కూడా ప్రతి శనివారం మాదిరే ఈ వారం కూడా స్వామివారి ప్రాకారోత్సవం నిర్వహించడం జరిగింది. స్వామివారికి మొదటగా ఉభయదారులు అధికారుల సంకల్పంతో స్వామివారికి పూజా కార్యక్రమాన్ని, తిరువారాధనను ప్రారంభించి ధూపదీప నైవేద్యం సమర్పించి గోవిందనామ స్మరణ మధ్య భక్తుల కోలాట నృత్యాలతో స్వామివారి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారికి
ఊంజల్ సేవలో వేంచేపు చేసి స్వామివారికి అర్చన, ధూపదీప నైవేద్యము, రథహారతి, కుంభహారతి, మహామంగళారతితో తీర్థప్రసాద వినియోగంతో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారము కూడా భక్తులు ఎంతో ఉత్సాహంతో ఉభయదారులుగా ప్రతి వారము సేవలో పాల్గొంటూ స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం భక్తుల మరియు అధికారుల ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. క్యాన్సర్ కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా టాటా సంస్థ అందిస్తున్న తోడ్పాటును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధి దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. క్యాన్సర్ పట్ల ప్రజలను చైతన్యవంతులు చేయడంతో పాటు టాటా ఇన్సూరెన్స్ పట్ల ప్రజలను చైతన్యవంతులు చేస్తూ కడప నగరంలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ 7 రోడ్ల కూడలి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, నేటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి క్యాన్సర్ బారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇలాంటి తరుణంలో టాటా సంస్థ ఈ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చిందన్నారు. భార్యాభర్తలు ఈ ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఆర్థికంగా అన్ని విధాలా కలిసి వస్తుందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలను మేల్కొల్పుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. తమ సంస్థ అందించే ప్రయోజనాలను తెలియజేస్తూ క్యాన్సర్ మహమ్మారి గురించి ప్రజలకు తెలియజేసేలా చేపట్టిన ఈ కార్యక్రమానికి తమ వంతుగా సహకరించిన కడప డీఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు సత్వరమే తమ సంస్థ కార్యాలయంలో సంప్రదించి ఇన్సూరెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ విభాగానికి చెందిన అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కడప నగర వ్యాప్తంగా వచ్చేసి టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చేసి కండక్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ కడప, ఎంటైర్ ఆల్ ఏపీ, తెలంగాణ, ఎంటైర్ పాన్ ఇండియా మొత్తం వచ్చేసి ఇన్సూరెన్స్ పట్ల పర్టికులర్గా వచ్చేసి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఒక మంచి ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా టాటా వచ్చేసి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇన్సూరెన్స్ పట్ల అవగాహన, క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వచ్చేసి కంపెనీ వచ్చేసి భారీ ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. సో క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత రికవర్ అవ్వడానికి కంపెనీ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ ఒక 2 lakhs రూపీస్ మంత్లీ ఇన్కమ్ వచ్చే విధంగా వచ్చేసి కంపెనీ ప్లాన్ చేసింది. సో ఈ విధంగా వచ్చేసి కంపెనీ క్యాన్సర్ పట్ల అవగాహన గురించి దేశవ్యాప్తంగా వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగా కడపలో వచ్చేసి ఈరోజు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కడప బ్రాంచ్ టోటల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో వచ్చేసి ఆల్ లీడర్స్, అడ్వైజర్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అవడం జరిగింది. ఈ ర్యాలీ వచ్చేసి కడప కోటిరెడ్డి సర్కిల్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి మనకి వైఎస్ఆర్ 7 రోడ్ సర్కిల్ వరకు వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఇట్లాంటి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి డిఎస్పీ బాలస్వామి రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ ది అటెండెడ్ దిస్ సెషన్. లీడర్స్ అండ్ అడ్వైజర్స్ ఈరోజు మనకు క్యాన్సర్స్ మన దేశవ్యాప్తంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి. సో దీనికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలని, జనాలలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వల్ల ప్రతి ఫ్యామిలీ ఫైనాన్షియల్ లాస్ ఎక్కువ అవుతుంది కాబట్టి మన కంపెనీ వాళ్ళు టాటా వాళ్ళు కొత్త పాలసీ లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలని ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఈరోజు కడప కోటిరెడ్డి సర్కిల్ మన ఆఫీస్ నుంచి మన 7 రోడ్ సర్కిల్ వరకు ఇది ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మీడియా. ఆహారపు అలవాట్లు కావచ్చు, వీటి వల్ల క్యాన్సర్ ప్రభావిత కేసులు ఇండియాలో చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా మనం క్యాన్సర్ వల్ల మరణాల శాతం కూడా చాలా అధికంగా చూస్తున్నాం. వీటిని మనం కంట్రోల్ చేయడానికి ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. మన కడప టాటా లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున ప్రతి ఒక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చిరెడ్డి దంపతుల దాతృత్వం మరవలేనిది. జీవన వృద్ధాశ్రమం పునః నిర్మాణ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వల్లే 2 ఏళ్ల పాటు స్టీల్ ప్లాంట్ పనులు ఆగిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపాటు.
సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.